హాయ్ అందరికీ నమస్కారం. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు వెల్కమ్ చెప్తున్నాను. మీరు కనుక పేరెంట్స్ మీ పిల్లల్ని ఆల్రెడీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ చేశారా? లేదా జాయిన్ చేయబోతున్నారా? అండ్ మీ పిల్లలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు అండ్ మీ బ్రదర్, సిస్టర్ ఎవ్వరికైనా యూజ్ అవుతుంది. నేనొక ఇంజినీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీగా మీకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్ గురించి పిల్లల గురించి పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తారు? విధంగా సఫర్ అవుతారు? దానికి కారణం ఎవరు? అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అర్థమవుతుంది. ఎస్పెషల్‌గా మీరేంటి అనంటే ఫస్ట్ జాయిన్ చేస్తారు. కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏం జరుగుతుందో మీరు చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? మీ పిల్లల్ని ఎలా కనిపెట్టుకొని ఉండాలి? వాళ్ళ భవిష్యత్తు కోసం ఏ విధంగా ఆలోచించాలి? అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. చాలామంది పేరెంట్స్ అయితే ఇంటర్ వరకి వేలు వేలు, లక్షలు లక్షలు పెట్టి కాలేజీల్లో చదివిపిచ్చి మంచి ర్యాంక్ కొట్టి అఫ్‌కోర్స్ మంచి ర్యాంక్ రాకపోయినా మా పిల్లోడు, మా కూతురు చదవాలి అని మంచి పేరున్న కాలేజ్ అనుకోని కొన్ని కాలేజెస్‌లో జాయిన్ జేస్తారు. కాలేజ్‌లో ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ చేయండి. నేను చెప్తాను ఏ కాలేజ్‌లో ఏం జరుగుతుందో. ఓకే. జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందో వాళ్ళకేమీ అర్థం కాదు. ఫస్ట్ డే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా కొడుకు నా కూతుర్ని కాలేజ్‌లో జాయిన్ చేశానన్న ఉత్సాహంతో వాళ్ళు జాయిన్ చేస్తారు. పిల్లలు కూడా అంతే ఉత్సాహంతో ఉంటారు. కానీ ఇలా ఉన్న తర్వాత రేపటి విజయానికి మరి వీళ్ళ దారి ఎలా పోతుంది అనేది తర్వాత కొంతమంది పేరెంట్స్ ఆలోచించకపోవచ్చు. కొంతమంది పేరెంట్స్ దృష్టికి రాదు అక్కడేం జరుగుతుందో. అదేంటి అనంటే ఫస్ట్ ఎన్నెన్నో ఆశలతో మీరు కాలేజీలో జాయిన్ జేస్తారు, వెళ్ళిపోతారు. కానీ జాయిన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు కంపల్సరీ కనిపెట్టుకొనుండాలి. ఫస్ట్ మీరు జాయిన్ చేస్తారు, ఎళ్ళిపోతారు. మరి కాలేజ్ లైఫ్‌లో ఫస్ట్ అమ్మానాన్నల దగ్గర ఉన్న పిల్లోళ్ళు కావచ్చు, ఇంటర్ వరకి చాలా భయం, భక్తితో అండ్ శ్రద్ధతో ఉన్న పిల్లలేమవుతారు, చాలా క్రమశిక్షణగా వాళ్ళని సపోజ్ మీరు హాస్టల్‌లో జాయిన్ చేశారనుకోండి. హాస్టల్‌కి, కాలేజ్‌కి చాలా దగ్గరుంది. వాళ్ళకు చాలా ఎయిమ్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి చాలా ఆశ ఉంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా అదిగా ఆలోచించి కాలేజ్‌లో జాయిన్ అవుతారు. కానీ ఇప్పటి వరకి మన దగ్గర ఉన్న పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ వేరే కావచ్చు అండ్ వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ కూడా వేరే కావచ్చు. తరగతి గదిలోకెళ్తారు. ఎళ్ళిన తర్వాత ఏమవుతాయి కొత్త కొత్త స్నేహాలు మొదలవుతాయి. క్లాస్ టీచర్ ఎస్పెషల్‌గా క్లాస్ టీచర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే క్లాస్ టీచర్ ప్రభావం చాలా ఉంటుంది. మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ క్లాస్ టీచర్ గురించి మీరు ఎంక్వైరీ చేయండి. క్లాస్ టీచర్ నెంబర్ తీసుకోండి తప్పకుండా. ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ మొదటగా శ్రద్ధగా కాలేజ్‌కి వెళ్తారు. తర్వాత రాను రాను ఫ్రెండ్స్ ప్రభావంతో అరే! పోవచ్చులేరా ఒక ఫస్ట్ క్లాస్ లేట్ అయినా వెళ్ళొచ్చు, బంక్ కొట్టొచ్చు అని వెళ్తారు. ఒకవేళ అది మంచి కాలేజ్ అయింది అనుకోండి. మీకు ఇమ్మీడియేట్‌గా కాలేజ్ నుంచి కాల్ రావడం జరుగుతుంది. కాల్ వస్తుంది. మీ మీ బాబు లేదా మీ పాప ఈ క్లాస్ అనేది మిస్ అయ్యారు. ఏం జరుగుతుంది? ఎందుకు రాలేదు? ఒక విధంగా ఇది పేరెంట్స్‌కి తెలియడం చాలా మంచిది. ఎందుకంటే స్టార్ట్ అయిన వాళ్ళు హాస్టల్ నుంచి కావచ్చు, ఆర్ ఇంటి నుంచి అయినా స్టార్ట్ అయిన వాళ్ళు పిల్లలు కాలేజీ వరకు చేరాలా? లేదా? అనేది మనకు తెలుస్తుంది. కానీ రాను రాను కాల్స్ అనేవి రావు. ఎందుకు రావో నేను చెప్తాను వినండి. చాలామంది అనుకుంటారు క్లాస్ టీచర్ నంబర్ తీసుకుంటారు, కాల్స్ ఒస్తాయి. కానీ స్టూడెంట్స్‌కి కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ మిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నంబర్ అప్డేట్ చేయడం లాంటివి కొన్ని ఇస్తారు క్లాస్ టీచర్. అప్పుడు పిల్లలు ఏం జేస్తారు అనంటే పేరెంట్స్ నంబర్ ప్లేసుల్లో వాళ్ళ నంబర్‌లో ఇస్తారు. అలా మా కాలేజీలో జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నాను. దీనివల్ల ఏమవుతుంది ఫస్ట్ క్లాస్ మిస్ అవ్వంగానే మేము ఏం జేస్తాము క్లాస్ టీచర్ మీ బాబు రాలేదు, మీ పాప రాలేదు అని ఇన్ఫార్మ్ జేస్తాము. క్రమక్రమంగా మీకు కాల్స్ రావడం అనేది ఆగిపోతాయి. దీనికి ప్రభావం ఎవరు అంటే చెప్తాను. మీ పిల్లోళ్ళే. మీ పిల్లోడు నేను కాలేజ్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా మా పేరెంట్స్‌కి అప్డేట్ వెళ్తుంది అని ఒకవేళ చదువుకున్న పేరెంట్స్ అయితే గనక వాళ్ళు పర్ఫెక్ట్‌గా క్లాస్ టీచర్‌తో వాళ్ళ నంబర్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. సపోజ్ ఊరు నుంచి వచ్చారు పాపం వాళ్ళకేం తెలీదు. వాళ్ళ పేరెంట్స్‌కి ఏం తెలీదు అనుకోండి. అలాంటి పిల్లలు చాలామంది అలాంటి పిల్లలే ఉన్నారు. అలాంటి పిల్లలు అమ్మానాన్నల్ని మోసం చేస్తూ వాళ్ళ నంబర్ మార్చేస్తారు. దానివల్ల మీకు అప్డేట్స్ రావు. మీరనుకుంటారు మాకు అప్డేట్స్ రావట్లేదు అంటే మా పిల్లోడు కాలేజ్‌కెళ్తున్నాడు. మా అమ్మాయి కాలేజ్‌కెళ్తుంది.
కాలేజ్‌కెళ్తుంది అని మీరనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే మీ నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాలేజ్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా వాళ్ళకు కాల్ గనక, అప్డేట్ గనక అది స్టూడెంట్ నంబర్‌కే వెళ్తుంది. ఇలాంటియి జరుగుతున్నాయా లేదా మీరు కనిపెట్టుకొని ఉండండి. క్లాస్ టీచర్‌తో మంత్లీ వన్స్ మీరే ఇంటరాక్ట్ అవ్వండి. వీలైతే కాలేజ్‌కి వెళ్ళండి. ఎందుకు మేడం మా పిల్లోడు, మా పిల్ల, మా పాప చాలా మంచి వాళ్ళు అంటే మన పిల్లలు మంచి వాళ్ళే అండి. మన పక్కనున్న సమాజం మంచిగా ఉండదు. ఎస్పెషల్‌గా మనం ఏంటి అనంటే, ఇప్పుడు ఇంటర్మీడియేట్ వరకి వాళ్ళని కూర్చోబెట్టి చదివిపిస్తాము. వాళ్ళు ఫస్ట్ ఇయర్ బీటెక్‌కి రాంగానే వాళ్ళకు రెక్కలొస్తాయి. అయ్యో! మేమింతే ఒక 6 నెలలు బాగా క్రమశిక్షణగా ఉంటారు. తర్వాత ఏమవుతాయి ఫ్రెండ్స్ అంటారు. క్లాస్‌కి వచ్చే బదులు హాస్టల్ నుంచి స్టార్ట్ అవుతారు చాలామంది స్టూడెంట్స్. కానీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వరు. క్లాస్‌కి బదులు ఫ్రెండ్స్‌తో కావచ్చు, సినిమాలు కావచ్చు, చాలామందైతే మేము క్యాంటీన్స్‌లలోనే కూర్చొని టైమ్ వేస్ట్ చేసేవాళ్ళుంటారు. మరి క్యాంటీన్‌లో కూర్చొని టైమ్ వేస్ట్ చేస్తే కొన్ని మంచి మంచి కాలేజెస్ వాళ్ళైతే మేము 1 అవర్, 2 అవర్స్ తర్వాత వెళ్లి క్యాంటీన్‌లో ఉన్న పిల్లల్ని గూడా క్లాసెస్‌కి పంపిస్తాము. కానీ అన్ని కాలేజెస్ అలా ఉండవు కదా! అందుకనేసి మీ పిల్లోడు కాలేజ్‌కెళ్తున్నాడా? పర్ఫెక్ట్‌గా చదువుతున్నాడా? మరి ఫస్ట్ మిడ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఫస్ట్, సెకండ్ మిడ్ యావరేజ్ ఎన్నొచ్చాయి? ఇవన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత ఎవరిది? పేరెంట్స్‌ది. అండ్ మీరనుకుంటారు మాకు ఫస్ట్ ఇయర్ లాగా రిజల్ట్ రాంగానే మాకు తెలుస్తుంది అని కాదు. ఇది కాలేజ్‌కి మాత్రమే తెలుస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ అయినాయి, కొన్ని అటానమస్ కాలేజ్‌లయినాయి, ఇంకా కొన్ని వచ్చేసి మనకి అఫిలియేటెడ్ ఉన్నాయి. అఫిలియేటెడ్ వాళ్ళకంటే తెలుస్తుంది రిజల్ట్. బట్ మన పిల్లలేంటి అనంటే, ఇక్కడ యాక్చువల్‌గా మన జేఎన్‌టీయూ కావచ్చు, కాకినాడ, ఎలాంటి యూనివర్సిటీ బీటెక్ చదువుతున్న ప్రతి యూనివర్సిటీలో ఏంటి అనంటే, కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. మరి ఫస్ట్ సెమిస్టర్‌లో మీకు సపోజ్ 11 క్రెడిట్స్ వస్తాయి. ఫార్వర్డ్ జేస్తారు. నెక్స్ట్ సెమిస్టర్‌కెళ్ళేసరికి నెక్స్ట్ రెండిటి యావరేజ్ 20, 25 డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. ఇన్ని క్రెడిట్స్ ఉండాలి అని పర్ఫెక్ట్‌గా ఉంటే వాళ్ళు ఫార్వర్డ్ అవ్వరు. అక్కడ మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీ మీ స్టూడెంట్స్‌కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి, వీళ్ళు మిడ్స్‌లో పాస్ అయ్యారా? మిడ్స్‌లో పాస్ అయితేనే మనకి సెమ్‌కి ఫార్వర్డ్ జేస్తారు. అలాంటి రూల్స్ అన్నీ తెలుసుకోండి. మీకు చదువు రాకపోయినా, చదువుకోకపోయినా యాస్ ఏ పేరెంట్‌గా మనం జాయిన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందనేది మనకు తెలియాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీ పిల్లల్ని కాలేజీల్లో జాయిన్ చేయండి. ఎందుకంటే మనకు తెలియకుండా జరిగే ఒక చిన్న తప్పుడు ఫ్రెండ్ అయినా కావచ్చు, తప్పుడు నిర్ణయం అయినా కావచ్చు. 4 ఏళ్ల మన పిల్లోడి భవిష్యత్తు, మన కూతురు భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. కాబట్టి ఫోకస్‌గా ఆలోచించండి. ప్రతి ఒక్కరికి పేరెంట్స్‌కి అందరికి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే మీలాగా సఫర్ అవుతున్న పేరెంట్స్ కావచ్చు, లేదా మనం ముందు ముందు సఫర్ అవ్వకుండా ఉండాలి అనంటే పేరెంట్స్ తెలుసుకోవాల్సిన నిర్ణయాలనేవి మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మెలోడీ వైబ్స్ అనే ఛానెల్. బట్ నేను ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీని. మీకింకా డీటెయిల్స్ కావాలి అనంటే మన రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో ఆల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. 2 ఛానెల్స్ లింక్ అనేవి నేను కింద ఇస్తాను. చెక్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.